చేస్తున్నారు? ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక పార్టీకి ఎలా పిలుస్తున్నారు మీరు? సోదరులారా నేను చెప్తున్నా, కేటీఆర్ రేపు వచ్చినట్టు రాని రాకపోని ఆయనకి ఇక మేము అంతు వదిలేదు లేదు. మేము ఎన్ని రోజులు ఏంటంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, మన వాళ్ళే ఓట్లేసింది కాబట్టి ఇన్ని రోజులు ఓపికగా ఉన్నాం. అక్రమాలు చేసేది వాళ్ళ వరకే, తప్పులు చేసేది వాళ్ళ వరకే. ఇక్కడ అప్పులు కట్టుకుంటా రైతులకు మేము కాపాడుకుంటా ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. నిన్న కాస్మెటిక్ మెస్ ఛార్జ్ 40% పెంచిన ఘనత మానండి. సగం ఉపాసం చేస్తున్న హాస్టల్ పిల్లలు కాస్మెటిక్ మెస్ ఛార్జ్ 40% పెంచిన మొన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు పెంచిండు. నువ్వు ఏమి చేసినావా కేటీఆర్? నువ్వు తెలంగాణ తెచ్చినావా? నీ లెక్క మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడతాం. ఆరు గ్యారెంటీ నువ్వేందా గ్యారెంటీలు ఇచ్చేది? మా గ్యారెంటీలు మేము తప్పకుండా ఇచ్చుకుంటాం. అసలు నువ్వెవరు చెప్పేది? నువ్వు ఇచ్చినావా 3 ఎకరాల భూమి? దళితులకు ముఖ్యమంత్రి చేసినా ఎల్కేజీ టు పీజీ పెద్దలు పెట్టిందా? మీ అయ్యే చేసింది నీకు తెలియదు, నువ్వు చేసింది మీ డాడీకి తెలియదు. తెలంగాణ కొట్లాడినప్పుడు మేమున్నా హౌస్ లో మేమున్నాం. నువ్వు లేవు హౌస్ లో, పార్లమెంట్ హౌస్ లో. మీ డాడీ లేడు. అప్పుడు నీకేమన్నా చేయాలనుకుంటే కూర్చున్నాను ఒక టీవీలో, నువ్వు చెప్పు, మేము చెప్తాం సమాధానం. మా ముఖ్యమంత్రి అయినా నీకు వచ్చేది? ప్రజల్ని ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మేము. అరే తెలంగాణ వ్యక్తిగా మేము మా భిక్ష నువ్వు అనుభవించావు, మా భిక్షను నువ్వు అనుభవించావు. నీ భిక్ష ఎప్పుడు మేము అనుభవించలే. మేము తెచ్చిన భిక్షకు నువ్వు అనుభవించావు, ఎంజాయ్ చేసినావు. ఇంకా మహబాద్కు వచ్చి మేము సరి చేస్తా పంజాలకు ఏం తప్పు చేసినావు, ఏం అన్యాయం చేసినావు? నీదంతా కుట్ర. నువ్వు జైలుకు పోతుంది. ఫస్ట్ కుట్ర, సెకండ్ కుట్ర సీఎం మీద, థర్డ్ కుట్ర మా పార్టీ మీద నీకు. అరే తెలంగాణ ఇచ్చిన పార్టీని తిట్టిన వ్యక్తి నువ్వు ఒక వ్యక్తివా? నీకు క్యారెక్టరా? మీరు స్వచ్ఛందంగా రేపు కేటీఆర్ ఇక్కడ మహబూబాబాద్ వస్తే తప్పకుండా గిరిజన మహిళలు మరి మా గిరిజన అన్నలు తప్పకుండా గతంలో జైలు పాలు అయిన కుటుంబ సభ్యులు మరి అందరూ సమిష్టిగా వారి ధర్నాను తిప్పికొట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. రాళ్లతోని మరి పాలకుల్ని మరి ఇతర ఆంధ్ర పాలకుల మీద దాడి చేసిన ఘటన చరిత్ర ఈ మహబూబాబాద్ ఉంది. అది మీరు మర్చిపోకండి. మీరు 10 సంవత్సరాలు దోచుకున్న సొమ్ము దోచుకున్నారు. ప్రజలు అన్ని సామాజిక వర్గాల్ని వంచి అందరిని నిరాశపరిచి అందరినీ ఇబ్బంది పెట్టి ఒక నియంత పాలనను చూపించారు. మళ్ళీ మహబూబాబాద్లో మళ్ళీ మీరు దొంగ కపట నాటకాలు మళ్ళీ మొదలు పెడతా ఉన్నారు. ఈ ప్రజలు మీరు నమ్మరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇది గిరిజన జిల్లా, 45% మంది గిరిజనులు ఉన్న ప్రాంతం. ఇక్కడ గిరిజన బాగోగులు చూడాలి అని ఏనాడు దృష్టి సారించినటువంటి గత ప్రభుత్వపు నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే గిరిజన శాఖ మంత్రులు ఎప్పుడు గిరిజనుల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి లగచర్ల ఆ అంశాన్ని ఇప్పుడు దాన్ని ఏదో అయిపోయినట్టుగా మసిపూసి మారడి కాయ చేసి ఏదో ఈ అంశాన్ని కనుక మనం బయట లేవనెత్తగలిగితే కేటీఆర్ జైలుకు పోకుండా ఆపవచ్చు అనే ఏకైక లక్ష్యంతో ఇప్పుడు ఏదో మాయమాటలు చేస్తున్నాడు కేటీఆర్. నేను ఒకటే చెప్తా ఉన్నా, పీక లోతుల్లో మునిగిపోయినటువంటి కేటీఆర్ ఈ రేసింగ్ లో ఎన్నో ముడుకులు అంది. ఇప్పుడు ఆయనకు ఉచ్చు మొత్తం బిగుస్తా ఉంది. జైలుకి వెళ్ళడం ఖాయం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు కూడా ఆయన కాపాడలేని పరిస్థితిలో ఏదో ఒక రకంగా ప్రజల సమస్యలను డైవర్ట్ చేయాలి. ఈ ఉరితాడు నాకు బిగించుకోకూడదు, నేను జైలుకి వెళ్ళకూడదు అని చెప్పి ఏదో ప్రజల్లో ఉన్నట్టుగా మభ్యపెట్టడం, అదేవిధంగా లగచర్లలో జరగబోయే అంశాన్ని ఒక పావులాగా వాడుకొని
ఆయన పదే పదే పట్నం నరేందర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులకు ఫోన్లు చేసి అక్కడ ఉన్నటువంటి సురేష్ అనే స్థానిక లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఉసిగొల్పి ఆ సురేష్ అనే వ్యక్తిని